వైసీపీ కంపు పోలేదా? ప్రభుత్వం అంటే ఆ అధికారులకు అసలు భయం లేదా? సచివాలయంలోనే ప్రభుత్వ వ్యతిరేక వ్యవహారాల ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఉపేక్షిస్తోందా? ఏబిఎన్ స్పెషల్ రిపోర్ట్. వైసీపీ హయాంలో జగన్ కోసం సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామరెడ్డి కార్యకర్తల పనిచేశారు. జగన్ ప్రతి నిర్ణయాన్ని సమర్థిస్తూ చంద్రబాబుపై ఒంటికాలిపి లేచేవారు. చివరికి తాను సచివాలయ ఉద్యోగి అనే విషయాన్ని కూడా మర్చిపోయి గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం కూడా చేశారు. 2024 మార్చి 31న కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరులో ఆర్టీసీ ఉద్యోగ సంఘం నాయకుడు చంద్రయ్యతో కలిసి వైసీపీ కోసం ప్రచారం చేశారు. అప్పట్లో వెంకట్రామరెడ్డిపై ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఈసీ దీనిపై స్పందించింది. ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు వెంకట్రామరెడ్డిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సస్పెన్షన్ పై అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి జాప్యం చేశారు. ఈ అంశాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. దీంతో వెంకట్రామరెడ్డిని సస్పెండ్ చేయక తప్పలేదు. ఆ తర్వాత వెంకట్రామరెడ్డిపై అభియోగాలు నమోదు చేయాల్సిన సంబంధిత పంచాయతీరాజ్ శాఖ అధికారులు అలసత్వం వహించారు. ఇదే సమయంలో ఎన్నికల సమయంలో ఎలక్టోరల్ రోల్స్ విషయంలో చేసిన పొరపాట్లతో మరో 2 ఉద్యోగులపై అదే శాఖలో సస్పెన్షన్ వేటు పడింది. వారిపై అభియోగాలు నమోదు చేసిన అధికారులు వెంకట్రామరెడ్డి పేరును సస్పెన్షన్ రివోక్ జాబితాలో చేర్చి ఫైల్ సిద్ధం చేశారు. ఈ ఫైల్ను సంబంధిత శాఖ ఉన్నతాధికారికి కూడా పంపేశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో వెంకట్రామరెడ్డిపై అభియోగాలు మోపుతూ ఆగమేఘాలపై నోటీసు పంపారు. అంటే ఈ విషయం వెలుగులోకి రాకపోతే అభియోగాలు కూడా మోపకుండా వదిలేసేవారు. ఇదే జరుగుంటే 6 నెలలు పూర్తయితే ఆటోమేటిక్ గా సస్పెన్షన్ తొలగిపోయేది. కానీ బయట రచ్చ కావడంతో బుధవారం రాత్రి నోటీసులు పంపారు. 4 నెలల తర్వాత అభియోగాలు మోపుతూ 10 రోజుల్లో జవాబు ఇవ్వాలని నోటీసు ఇచ్చారు. నిబంధనల ప్రకారం అభియోగాలు నమోదు చేసినట్టు సంజయ్ షీ సంతృప్తిగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని వివరించారు. ఇదిలా ఉంటే అసలు అభియోగాలు నమోదు చేయకుండానే సస్పెన్షన్ రివోక్ ఫైల్ ను తయారు చేయడం వెనుక పంచాయతీరాజ్ శాఖకు చెందిన ఓ మిడిల్ లెవెల్ ఆఫీసర్ పాత్ర ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అటు ఐఏఎస్ అధికారులు కూడా వీరు చెప్పినట్టే ఆడుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. కేవలం పంచాయతీరాజ్ మాత్రమే కాకుండా రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్, హెల్త్, మైన్స్ శాఖల్లో కూడా వైసీపీ అనుకూల ఆఫీసర్లుగా ముద్రపడిన మిడిల్ లెవెల్ ఆఫీసర్లు పాతుకుపోయారంటున్నారు. వీరిలో చాలా మంది సజ్జలతో టచ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ శాఖల్లో ప్రక్షాళన చేయకపోతే ప్రభుత్వానికి తిప్పులు తప్పవని వాపోతున్నారు. వీరు ఆయా శాఖల్లో తిష్ట వేసి కింది స్థాయిలో వైసీపీ అనుకూల ఉద్యోగులను నియమించుకునేందుకు బదిలీల్లో సైతం వేలు పెడుతున్నారని ఆరోపణలున్నాయి. మరో నెల 15 రోజుల పాటు వెంకట్రామరెడ్డిపై అభియోగాలు నమోదు చేయకుండా ఉంటే ఆటోమేటిక్ గా సస్పెన్షన్ రివోక్ అయి ఉండేదంటున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో వైసీపీతో అంటకాగి తన మాట వినని ఉద్యోగులను ముప్పు తిప్పులు పెట్టిన వెంకట్రామరెడ్డిపై యాక్షన్ తీసుకోవాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. ఇదే సమయంలో ఓ పార్టీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసినందున ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై గత ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టే వెంకట్రామరెడ్డి విషయంలోనూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.